గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. మా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మేరు ప్రవీణ్య 3rd ఎడిషన్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేరు ప్రవీణ్య అనేది ఒక 3 years ago స్టార్ట్ చేసామండి. ఒక ఏ భావంతో అంటే ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుందనే భావంతో స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా మన కరెంట్ కంట్రీని సొసైటీని మార్చే పవర్ ఉంది అనే కాన్ఫిడెన్స్ మన పిల్లల్లోకి మన పేరెంట్స్లోకి తీసుకొద్దామని భావిస్తున్నాము. ఇప్పుడు అంతెందుకండి, ఒక డబ్బా వాలాజ్ అని మన ముంబైలో ఉంది. తిలక్ వర్మ అని ఒక 13-year-old బాయ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పిల్లోడు చేయింది మన పిల్లలు ఎందుకు చేయలేరు అనే భావంతో మనం స్టార్ట్ చేశాము. జెప్టో కో-ఫౌండర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఓన్లీ టీనేజర్స్, అంత పెద్ద కంపెనీ కట్టారు. సో మన పిల్లలు ఎందుకు కట్టద్దు, మన పిల్లలు ఎందుకు ఐడియాస్ ఇవ్వద్దు? ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనేది మనం క్రియేట్ చేయడానికి మేరు ప్రవీణ్య స్టార్ట్ చేశామండి. నాకు చాలా గర్వంగా ఉంది ఈ పిల్లల ఐడియాస్ వినడానికి. అండ్ ఇంకోటి, ఈ పిల్లల ఐడియాస్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనం ప్రోటోటైప్గా మార్చడానికి ట్రై చేస్తున్నాము. ఆబ్వియస్లీ ఇంకా పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ బేస్ ఒక లెవెల్ వరకే ఉంటుంది, ఇంకా పికప్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఐ హోప్ సో ఏదైనా మార్కెట్లోకి ప్రోటోటైప్కి లైవ్గా వెళ్తుందని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తామండి. ఒక గ్రూప్ ఏమో మన మేరు ప్రవీణ్యలో ఎలా ప్రజెంట్ చేశారంటే, ఇప్పుడు ఈత రాని వాళ్ళు ఉంటారు, చాలామంది డ్రౌన్ అవుతూ ఉంటారు సీస్లో, స్విమ్మింగ్ పూల్స్లో, ఓషన్స్లో. ఒక రోబోట్ క్రియేట్ చేస్తారంట అండి. ఎక్కడైతే వాళ్ళు ఏఐ ద్వారా ఎవరైనా డ్రౌన్ అవుతుంటే డిటెక్ట్ చేసేసి ఒక ట్యూబ్ షూట్ చేస్తుందంట ఒక డిస్టెన్స్ వరకు. ఐ థింక్ దట్స్ వెరీ ఇన్నోవేటివ్ అండి. ఇప్పటివరకు నేను అసలు ఐడియా వినలేదు. మన పిల్లలు అలా ఇస్తున్నారు అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అలా కాకుండా ఇంకా ఎన్నో ఐడియాస్ వస్తున్నాయి. వాళ్ళ నుంచి చాలా నేర్చుకునేది ఉంది నాకు కూడా, అందరికీ కూడా. సో ఫ్రమ్ ద మేరు ఇంటర్నేషనల్ స్కూల్ టీమ్ అండ్ నా నుంచి మేరు ప్రవీణ్య అనేది మాకు చాలా కోర్ ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. ఇది అసలు యాక్చువల్లీ ఒక ఈవెంట్ కూడా కాదు. ఈ పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయొచ్చో అనేది కూడా తెలిసిపోతుంది. ఇది ఒక ఈవెంట్లా చూడొద్దు అనేది కూడా నా వ్యూ. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్కి నేను ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.